ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బందిగా మారుతుంది. ఎంతమందిని అడిగినా కానీ ఏ రకమైనటువంటి ప్రయోజనం లభించదు. ఏదో చిన్న మార్గం దొరుకుతుంది, దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులతోటి కాలక్షేపం చేయాలని చెప్పని ఆలోచిస్తారు. కార్యాలయంలో కానివ్వండి, పనిచేస్తున్నటువంటి వ్యాపార ప్రదేశంలో కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అసలు వ్యాపారమే లేనటువంటి పరిస్థితిగా కనపడుతుంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా తీరిక లేకుండా ఉండేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేక ఖాళీగా కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైన పరిస్థితిని మీరు చాలా ఇబ్బందిగా ఉంటారు, జీర్ణించుకోలేరు. నడుస్తున్నటువంటి పరిస్థితులు ఎవరికి సంబంధించినవో కూడా అర్థం కాదు. అయోమయమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పిర్ర మీద కొడితే పళ్ళు రాలినట్టు ఈ కర్మేమిటా, ఎవరో నల్ల కుబేర్లు ఎవరు, వాళ్ళు ఎక్కడ దాచుకున్నారు, వాళ్ళేం తెచ్చారు, మాకి కష్టాలేంటి, ఏ పూట కాపుడ కష్టపడేవాళ్ళం అని చెప్పని ఎంతగానో బాధపడతారు. ఇలాంటి సంఘంలో ఉన్నందుకు మరి ఇలాంటి పరిస్థితి తప్పదు. సామూహికమైనటువంటి దురదృష్టం కానీ సామూహికమైన అదృష్టం కానీ వచ్చినప్పుడు అది అందరూ అనుభవించాల్సిందే. ఊళ్ళో తుఫాను వస్తుంది, అందరూ బాధపడతారు. సంక్రాంతి వస్తుంది, సంతోషపడతారు. ఊళ్ళో వర్షం పడుతుంది, అందరూ సంతోషపడతారు. వర్షాలు పడవు, ఊళ్ళో అందరూ బాధపడతారు. ఇలా కొన్ని విషయాలన్నీ కూడాను వ్యక్తిగతంగా కాకుండా ఇవి జాతీయ సంబంధమైన విషయాలు గాను, ప్రపంచ సంబంధమైన విషయాలు గాను, సామూహికమైనటువంటి ఇబ్బందిగాను భావించాలి. కేవలం ఇక్కడ వ్యక్తులను మాత్రం బాధ్యత చేయకూడదు. అదేవిధంగా అనవసరంగా ఉన్నతాధికారులను ఉన్నటువంటి వాళ్ళని విమర్శించడం, మా యొక్క ఇబ్బందులకు వీళ్ళే కారణం అని చెప్పని బ్లేమ్ చేయటం కూడాను కరెక్ట్ కాదు. కాలగమనంలో అనేక రకాలుగా కాలం నడుస్తూ ఉంటుంది, వాటిని మనం పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకి తుగ్లక్ పరిపాలనలో ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధపడ్డారు, అయితే సంతోషించారు. తుగ్లక్కి వాళ్ళంతా కూడాను మద్దతుగా నిలిచారు. అదేవిధంగా ఈ మధ్య మనం గమనించేటైతే అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నోటుకొచ్చినట్టు మాట్లాడినా కానీ, ఏది పడితే అది మాట్లాడినా కానీ, స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడినా కానీ, ఏం చేసినా కానీ మన తెల్లవాడు ప్రెసిడెంట్ కావాలి. అసలు ఆడవాళ్ళు ప్రెసిడెంట్ కావటం ఏంటి? అంత శక్తి ఆడవాళ్ళకు ఉందా? వాళ్ళు అబలలు, వాళ్ళు సబలలు కారు. అంచేత మనం మగవాళ్ళకే ఓటేయాలి, తగాదాలు పెట్టుకున్న వాడికే మనం ఓటేయాలి, దూకుడుగా మాట్లాడే వాడికే మనం ఓటేయాలి. అప్పుడు కానీ మన దేశము మనం మంచి శక్తిలో ఉండం, మన పవర్ ఏంటో మిగతా వాళ్ళకి తెలుస్తుంది. అదే డొనాల్డ్ ట్రంప్లో ఉన్నటువంటి విశేషం. ఎవరితోటైనా కానీ తగాదా పెట్టుకోగలడు. ఆయన మాటలు చూస్తుంటే అంత శక్తివంతంగా ఉన్నాయి. అసలు ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు చాలా మంచివాడని, నియంతైనా కానీ గొప్పవాడని, ప్రతిపక్షమే లేకుండా చేసుకున్నాడని, అందరినీ మంచి పని చేశాడని ట్రంప్ చెప్పాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడి ప్రజలు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళకి ఏదో చెడు వస్తుందని చెప్పి అనుకున్నారు, కానీ ఏమీ రాలా. అలాంటి మాటలే జనానికి నచ్చినాయి. వాళ్ళనే అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టారు. ఇదేమిటి, ఏమి కారణం ఏంటని అడిగితే ఇది కలియుగ ధర్మం. కలియుగాన్ని అనుసరించి ఈ రకమైనటువంటి దిక్కుమాలినటువంటి ధర్మాలు కొన్ని పైకి వస్తాయి. వాటన్నిటి కూడాను అనుభవించి తీరాలని చెప్పని మన పూర్వీకులు పెద్దలు బ్రహ్మం గారు ఏనాడు చెప్పున్నారు కనుక వాటి గురించి మనం బాధపడకూడదు. ప్రత్యామ్నాయ మార్గాల గురించి మాత్రమే మనం మాట్లాడాలి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ అష్టములుగా తైలంతో ఓం నమః శివాయ ఒత్తులతోటి స్వామివారి దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా మీ శక్తిని బట్టి దైవికం అనేటువంటి పొడి ఉంటుంది, దాని ఖరీదు 30 రూపాయలంతో ఉంటుంది, నాకు పూర్తిగా తెలియదు. ఆ దైవికం అనేటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం ధూపం వేసేటైతే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి చీడ పీడ దరిద్రం మొత్తం కూడాను, ఈ బంధుఘోష మొత్తం కూడాను బయటికి పోతుంది. మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ బయటికి పోతుంది. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ధైర్యంగా ఉండండి, ఎవరిని నిందించకండి. ఇది కలియుగ ధర్మాన్ని అనుసరించి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
ఈ సింహరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.